క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. నీ అడుగులు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రైస్తవుడిగా నీ అడుగులు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో చాలామంది వారి జీవితాల్లో పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడైతే పాపములో మునుగుతున్న ప్రతి వ్యక్తి కూడా ఆ పాపం యొక్క దాసత్వంలో పాపానికి బానిసగా బ్రతికే పరిస్థితి. ఈరోజు నా అడుగులు జారకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? కీర్తన గ్రంథం 37వ కీర్తన 31వ వచనంలో 37వ కీర్తన 31వ వచనంలో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు అన్నాడండి. దేవుని ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారి అడుగులు జారవు. వారి జారిపోయే పరిస్థితే లేదు, వారి జారే ప్రసక్తే లేదు. ఈరోజు దేవుని ధర్మశాస్త్రమైన దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు పాపం చేసే అవకాశం లేదు. కారణం ఏంటంటే 119వ కీర్తన 38వ వచనంలో నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయాన్ని పుట్టిస్తుందన్నాడు కీర్తనాకారుడు. నిజంగా దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఒక మనిషి పాపం చేయడానికి భయపడతాడు. ఈరోజు యథేచ్ఛగా చాలా సులువుగా చాలా సంతోషంగా పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే హృదయంలో దేవుని వాక్యం లేదు. 119వ కీర్తనలోనే 11వ వచనం చదువుతాం కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను వాక్యం ఉంచుకున్నాను. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారి అడుగులు జారవు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారు పాపం చేసే అవకాశమే లేదు. ఈరోజు మనుషులు పాపం చేస్తూ ఉన్నారంటే వారి జీవితాల్లో వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యము లేదు, దేవుని వాక్యానికి అవకాశం లేదు. కొలస్సీ పత్రిక 3:16లో ప్రభువైన యేసు ద్వారా అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటల్లో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరు హృదయాలైతే హృదయము నిండా దేవుని వాక్యం ఉంటుందో ఆ హృదయము నిండా సమృద్ధిగా దేవుని వాక్యం ఉంటే ఆ వ్యక్తి కాళ్ళు జారదు, అడుగులు జారవు. సంసోను తన జీవితంలో చూడండి, ఆయన జీవితంలో ఒకేసారి పాపంలో పడిపోలేదు. క్రమక్రమంగా పాపంలో పడిపోయేటట్టుగా అపవాది ప్రణాళిక. మొట్టమొదటిగా తిమ్నాతు వెళ్ళాడు, అక్కడి నుంచి గాజాకు వెళ్ళాడు, గాజా నుండి సోరేకు లోయకు పడిపోయాడు. చూసారా, ఒకేసారి పడిపోరండి ఎవరు కూడా. క్రమక్రమంగా ఒక మనిషి పాతాళానికి పడిపోయినట్టుగా మనిషి జీవితం పాపము ఒకేసారి కాకుండా క్రమక్రమంగా పడేస్తుంది.